ఈ డిఏ మీద కమిటీ, ఇది కొత్తగా తెలంగాణలో వచ్చింది ఏంటంటే కరువు భత్యం మీద కూడా కమిటీ వేసేటువంటి స్థితి ఈ ప్రభుత్వానికి రావడం అనేటువంటిది మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే పెన్షనర్లకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించండి. మీరు పిఆర్సీ 6 నెలలు అన్నారు, ఇలా కరెక్ట్గా 14 నెలలు అయిపోతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వస్తే ఇలా ఫిబ్రవరి 7వ తారీఖులో మనం ఉన్నాం. 14 నెలలు అయిపోయింది. అంటే దాదాపుగా మీకు 22-23% మరి మీ టెన్యూర్ పీరియడ్ అయిపోతూ ఉంది. మీరు చెప్పిన 100 రోజుల్లో హామీలు అయితే ఇక వాటికి దిక్కే లేదు. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటికి రోజు అన్ని వర్గాలను మోసం చేసినట్టే ఇటు ఉద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి లేదు. పోనీ కనీసం ఉద్యోగులకు 2వ ప్రాతినిధ్యం ఇచ్చి మొదట ఇచ్చినటువంటి సమస్యలైనా పరిష్కరిస్తారంటే ఇవాళ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి పాపాన పోలేదు. 35 సార్లు మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయొచ్చారు. బడ్జెట్లో తెచ్చింది ఆయనే గాడిద గుడ్డ అని చెప్తా ఉన్నాడు. గతంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య లేకపోవడం వల్ల మీరు బడ్జెట్లో నిధులు సంపాదించలేకపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని మరి చాలా రకాలుగా దూషణలు చేశారు. మరి 35 సార్లు పోయినరు, మరి ఇద్దరు అనేక సందర్భాల్లో కలుసుకున్నారు. మరి ఎందుకు బడ్జెట్లో తేలేదు? మీరు 8 మంది ఎంపీలు, వాళ్ళు 8 ఎంపీలు, 16 మంది ఎంపీలు తెలంగాణ ప్రజలు గెలిపించినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయమైన వాటా దక్కలేదు కాబట్టే ఇవాళ అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని మేము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చివరికి మీరు పెట్టినటువంటి బీసీ కులగణనకు సంబంధించిన అంశం కావచ్చు, ఎస్సీకి సంబంధించి కావచ్చు, ఇవాళ ఏ ఒక్కరు స్టేక్ హోల్డర్స్ మేము ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మేము చేస్తున్నామంటే ఏదో అక్కస్తో చేస్తున్నారని చెప్తా ఉన్నారు. కానీ సుదీర్ఘకాలం అటు మా ఏబిసిడి వర్గీకరణ కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కృష్ణమాదిగ దగ్గర నుండి అనేక మంది నేతలు కానీ బీసీ ఉద్యమం కోసం గత సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అనేక మంది మా పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా అనేక మంది కూడా ఇవాళ ఏ స్టేక్ హోల్డర్ కూడా అంటే ఒక సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఏ ఒక్క సంఘ నాయకుడు కూడా ఈ ప్రభుత్వం చేసింది మంచిది మేము స్వాగతిస్తున్నామని చెప్పలేదంటేనే మీరు చేస్తున్నటువంటి పాలన పట్ల ఇవాళ ప్రజలు ఏమి అసెస్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు మీ ఎమ్మెల్సీ ఒక ఆయనేమో దీన్ని చింపేయమంటాడు, ఒక ఆయన జానారెడ్డి సర్వే అంటాడు. మరి ఇన్ని అన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇలా బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి మేము ఛాంపియన్ము ఒకవైపు లెక్క తగ్గిస్తారు. భారతదేశ వ్యాప్తంగా జనాభా పెరుగుతుంది, తెలంగాణ మాత్రం జనాభా తగ్గుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏమైనా కమిషన్ ఇస్తారేమో చూడాలి. అన్నిట్ల మీద కమిషన్ ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ జనాభా ఎటు పోయిందని. ఒకవైపు ఏమో దేశవ్యాప్తంగా బీసీల జనాభా పెరుగుతుంది, మిగతా జనాభా పెరుగుతుంది, తెలంగాణలో కూడా మరి తగ్గించేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్కు సంబంధించి ఇలా 6 గ్యారంటీలలో 7వ గ్యారంటీ కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరన్నారు. అది కూడా ఇలా నిర్బంధం పేరు మీద ఇలా సోషల్ మీడియా దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా వేధించేటువంటి అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ ఒరిగినటువంటి పాపాన పోలేదు. చివరికి ఏమైనా మన ప్రాజెక్టుల గురించి అయినా ఏమైనా చర్చించి ప్రాజెక్టులను సాధిస్తారేమో, ఒక జాతీయ ప్రాజెక్టు మాకు బీజేపీకి మధ్య వైరుధ్యం ఉండడం వల్ల కేసీఆర్ మీద కోపం వల్ల తెలంగాణ ప్రజల మీద చూపించి జాతీయ ప్రాజెక్టుకు ఇవ్వలేదని అనేక సార్లు వాళ్ళు అన్నారు, అనేక మంది కూడా ఆరోపణలు చేశారు. మళ్ళీ పాలమూరు ప్రాజెక్టుకు మరి జాతీయ హోదా తీసుకురాలేకపోవడం ఎవరి చేతగాంతనమని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మొన్న చాలా స్పష్టంగా పార్లమెంట్లో చెప్పేసారు, చేతులు ఎత్తేసారు, పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా లేదనేటువంటి పని. మరి ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒకవైపు ఇన్నిసార్లు ఢిల్లీ తిరిగితే బడ్జెట్లోనేమో గాడిద గుడ్డు, అది వేరే విషయం. కనీసం నీ మంత్రివర్గ విస్తరణకు కూడా ఇలా అనుమతి తెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనీసం ఈ పార్టీకి సంబంధించిన కమిటీలకు కావచ్చు, లేకుంటే మంత్రులు, కీలకమైన మంత్రులు లేరు. ఇవాళ గురుకుల విద్యాలయాల గురించి ఎంత రచ్చ జరిగింది మనం అనేక సందర్భాల్లో చూసినాం. విద్యాశాఖ మంత్రి లేడు, అనేక మంది మంత్రులు కూడా అనేక శాఖలకు ఇవాళ లేకపోవడం వల్ల 14 నెలల పనితీరంతా కూడా ఇవాళ ప్రజల కోసం కాకుండా కేవలం మీరు ఏఐసిసి మెప్పు కోసం, కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పరిపాలన జరుగుతున్నది తప్ప ప్రజల మెప్పు కోసం ఏం పరిపాలన చేసింది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు.
ఇక చివరికి శాసనసభ పెడితే కూడా శాసనసభ జనగణన కోసం ఆ బిల్లు గురించి శాసనసభ పెడితే చివరికి జనగణన వాడి 2 నిమిషాల్లోనే పూర్తి చేస్తే మొత్తం నవ్వుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పుడైనా పెడతా ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారంగా చేయలేక ప్రభుత్వం అంతా కూడా ఇవాళ అన్ని వర్గాలను మోసం చేస్తూ ఉన్నది. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఈ 14 నెలల్లో మేము సంతోషంగా ఉన్నామని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. రైతులు మరి రైతుల పరిస్థితి అంతే, ఉద్యోగుల పరిస్థితి అంతే, రిటైర్ ఉద్యోగుల పరిస్థితి అంతే, నిరుద్యోగుల పరిస్థితి అంతే. అన్ని వర్గాల ఉద్యోగులు కానీ అన్ని వర్గాల సబ్బండ వర్ణాలు కానీ మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఇవాళ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇవాళ అన్ని వర్గాలని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే మీరు హామీలలో ప్రథమమైనటువంటి హామీలను అమలు చేయండి. మీరే డెడ్ లైన్ పెట్టుకున్నారు, మీరే డేట్లు పెట్టుకున్నారు, మీరే రకరకాలుగా ఈ విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ సమస్యను పరిష్కరించండి. ఎందుకంటే